నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గజపతి నగరంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దళితుల అభివృద్ధికి పొన్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే. టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రసంగం. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. జూన్ 1 నుండి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నేతలు నివాళులర్పించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసే సేవలను కొనియాడారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉత్తమ పాలన అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, అందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడును మంత్రి వర్చువల్గా వీక్షించారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తారు? రాజకీయ పార్టీగా, ప్రజాసేవ అందించాల్సినటువంటి పార్టీగా ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ఈ మహానాడులో ప్రస్తావన చేస్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ, మన యువ నాయకులు తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాలా శ్రీనివాస్ గారు కానీ, అలాగే మన దగ్గర మన చుట్టూ ఉంటున్నటువంటి మన గజపతి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడి శ్రీదేవి గారు పోలెట్ బ్యూరో సభ్యులుగా ఈరోజు వేదిక పైనటువంటి నాయకురాలుగా ఆవిడ కూడా మాట్లాడతారు. మరి వీళ్ళందరూ కూడా ప్రస్తావించేటువంటి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రజలకి మనం ఏం చేయాల్సిన అవసరం ఉందనేది తీర్మానం చేసుకొని ఈ మహానాడు వేదికగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను. మనందరం కూడా 2 రోజుల కార్యక్రమం కింద దీన్ని పెట్టడం జరిగింది. ఈ 2 రోజులు కూడా ప్రతి పసుపు కార్యకర్త కూడా ఈ మహానాడు కేంద్రాన్ని మీ అందరూ కూడా ఇక్కడ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, మన పార్టీ విధి విధానాలు ఏంటి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ రకంగా మనం ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడతారు. మహానాడు వేదికగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎస్సీ సంక్షేమంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ నాటిన టీడీపీ అనే మొక్కను నేడు చంద్రబాబు ఒక మహావృక్షంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పేదవాడికి కూడు గూడు నీడ అనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు దళితులకు కీలక పదవులు కట్టబెట్టి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలని గుర్తు చేశారు. ముఖ్యంగా దళితులకి సమాన అవకాశాలు కల్పించాలి, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ దిశగా వారు ఇచ్చినటువంటి వారసత్వంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నాటినటువంటి మొక్కని మహావృక్షంలాగా పెంచి ఈరోజు దళితులు పాలకులుగా మార్చి వారందరినీ గుర్తింపు గౌరవానికి ఇచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు. దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఒక సదావకాశంతో మంచి ఆలోచనతో దళిత వర్గీకరణకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దళితులని ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి పదవుల్లో అందరం ఎక్కించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ని చేసి ఢిల్లీలో మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన ఇవాళ ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవి కాకి మాధవరావు గారికి ఇలా చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఆ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు
దళితుల స్థితిగతులను మార్చడానికి 1997లో స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాలకి ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో దళితుల స్థితిగతులు పరిశీలించడానికి ఒక 1 మ్యాన్ కమిటీ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి 42 రికమెండేషన్లని 30 జీవోలు ఇచ్చి మరి అన్ని విధాలుగా సహకరించి దళితుల్ని మరి గొప్ప స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ని మొట్టమొదటిగా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేయడానికి ఈ సందర్భంగా మరి నేను సంతోషిస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడూ చేయని విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా దళితులకి అన్ని విధాలుగా కార్పొరేట్ విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆ రోజు సీట్లు ఇచ్చిన, అదేవిధంగా NSFDC ద్వారా దాదాపు 1800 మందికి కార్లు లోన్ విధానంలో ఇచ్చిన, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా వేలాది మందిని విదేశాలకు పంపించి చదివించిన, మొత్తం 27 పథకాలని దళితుల కోసమే ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా స్వప్నాన్ నిధుల్ని పక్కాగా అమలు చేస్తూ ఆ రోజు 5600 కిలోమీటర్లు దళితవాడల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సారథ్యంలో కన్వర్జెన్సీ నిధులతో 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందంటే చాలా గొప్ప విషయం. అది ఒక ప్రాపర్టీ క్రియేషన్. ఆ రోజు దళితవాడల్లో ఇలా ఒక ఆస్తి ఆ రోజు పెంపొందింపజేశామంటే ఆ రోజు లోకేష్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా సగౌరవంగా చెప్పగలుగుతా ఉన్నా. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేశాడు, దళితుల మీద దమనకాండ సాగించాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఓర్వలేనితనంతో కొంతమంది వేదికలు ఎక్కుతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని విమర్శిస్తూ వేదిక మీదకి వస్తా ఉన్నాడు. ఎవడైనా కానీ రండి, రిటైర్డ్ అధికారులు మేధావులు, కుహానా మేధావులు అని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు న్యాయం చేశారనేది ఒక్కసారి దళిత సమాజం ఆలోచన చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని, వారి ప్రయత్నాలు ఫలించవని, ఎటువంటి ముసుగు వేసుకున్న వారిని వదిలిపెట్టబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ అన్నారు. జనసేన బీజేపీ మధ్య విభేదాలు సృష్టించాలని ఇటీవల ఒక విశ్లేషకుడు యత్నించారని, తీవ్రస్థాయిలో విమర్శలు వెలువచ్చడంతో ఆ వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరు పాపాలు చేసినా పరిహారం చెల్లించుకోక తప్పదన్నారు. సర్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, జూన్ 1 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మాధవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఉందో దానికి శ్రీకారం చుట్టబోతుంది. రేపు 1వ తారీఖు నుంచి ఆ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ దీనికి ఇప్పటికే వర్క్షాప్ నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో నిర్వహించుకొని BLA 1 అందరినీ కూడా నియుక్తి చేశాం. అలాగే BLA 2 కూడా BLA 1 ఆధ్వర్యంలో నియుక్తి చేసి పెద్ద ఎత్తున SIRలో పార్టిసిపేట్ చేసే విధంగా మా పార్టీ మాకు పిలిపివ్వడం జరిగింది. ఆ విధంగా ఏదైతే 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పూర్తి స్థాయి ప్రక్షాళన, ఆ ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ బూత్ సంబంధించిన పూర్తి స్థాయి ఓటర్గా నమోదు చేసే పెద్ద కార్యక్రమం. ఎగ్జిస్టింగ్ ఓటర్స్ కూడా నమోదు చేసుకోవాలి, అలాగే కొత్త ఓటర్స్ నమోదు చేసుకోవాలి. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క స్థాన చలనం జరిగిందో, అలాగే ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా డిలీట్ చేసే అవకాశం. ఆ విధంగా SIRని పూర్తి స్థాయిలో ప్రజలు అవగాహన కలిగించి ఆ విధంగా ప్రజలందరూ దాంట్లో భాగస్వాములు చేసే విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొవాలని కోరుతున్నాం. అలాగే మా పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున BLA 1 BLA 2 కూడా అపాయింట్ చేసి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో SIR నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో, ముఖ్యంగా అస్సాం, వెస్ట్ బెంగాల్, ఈ యొక్క ప్రాంతాల్లో భారీ ఎత్తున చొరబాటుదారులందరూ ఏరివేత కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తద్వారా ఈసారి పోలింగ్ కూడా సక్రమంగా జరిగింది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికొచ్చి అంటే 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బెంగాల్లో ఒక్క మరణం జరగకుండా జరిగిన ఎన్నిక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు, అలాగే అస్సాంలో కూడా
అంటే ఎవరైతే పక్క దేశాల నుంచి వచ్చి చొరబాటుదారులు ఉంటారో వాళ్ళ కారణంగా ఏర్పడిన ఏదైతే పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ డిఫరెన్స్ ఉందో దాని కారణంగా జరిగిన పెద్ద ఎత్తున జరిగిన అన్ని రకాల విషయాల్లో స్వయంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి మొత్తం ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో మా పార్టీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి గతంలో ఉండే స్టేషన్ కూడా మార్చే అవకాశం ఉంది. అందరికీ దూరం ఉండదు. చాలా విశాఖపట్నంలో కూడా చాలా చోట్ల పోలింగ్ బూత్ ఒక చోట, అలాగే స్టేషన్ ఒక చోట, ఆ విధంగా చాలా దూరం వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. దీని కారణంగా ఓటింగ్ శాతం కూడా తగ్గే పరిస్థితి ఉంది. కనుక పోలింగ్ స్టేషన్ని అందరికీ అనుకూలంగా ఉండే దగ్గరగా ఉండే విధంగా పెట్టాలి అని చెప్పి ఆ విధంగా 5 నుంచి 10 బూతులకు సంబంధించి ఒకే చోట ఉండే విధంగా ఆ విధమైన వ్యవస్థ నిర్మాణం చేయడం, అలాగే పోలింగ్ బూత్ కూడా ఏదైతే 3-4 వీధులు ఏవైతున్నాయో వాటితో పాటు ఇంకా ఎక్కడో సుదూరంగా ఉండే వీధులు కూడా గతంలో దాంట్లో యాడ్ చేయడం జరిగింది. కనుక ఆ విధంగా కాకుండా దాని మ్యాప్ ఏదైతుందో దాన్ని కూడా సరి చేసుకోవడానికి పెద్ద అవకాశం. ఆ విధంగా పోలింగ్ మ్యాప్ని తయారు చేసుకోవడం, అలాగే పోలింగ్ స్టేషన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే విధంగా ఆ విధంగా ఈ యొక్క ప్రక్రియలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. వాళ్ళందరూ కూడా 90 రోజుల పాటు ఈ యొక్క SIR ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్సర్సైజ్లో అందరూ పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా BLOలు ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళతో పాటు పార్టీలకు సంబంధించిన BLA 2లు కలిసి ఇంటింటికి 4 సార్లు వెళ్ళాలి. సో ఆ విధంగా అందరు ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి ఇంట్లో మీ దగ్గర నుంచి ఉండే ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇవ్వడంతో పాటు Form 6, Form 7, Form 8 ఈ మూడింటి ద్వారా ఒకటి యాడ్ చేసుకోవడానికి, ఒకటి డిలీషన్కి, ఒకవేళ అభ్యంతరం ఏదైతే ఉంటే తెలియజేయడానికి ఆ విధంగా ఈ యొక్క ఫామ్స్ని ఉపయోగించుకొని పూర్తి అవగాహనతో వెళ్ళి అందరూ కూడా ఓటు నమోదు చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.